ఈ 50,000 రూపీస్ కాయిన్స్‌తో అసలు గేమ్ టై బ్రేకర్ లాగా అయిందనమాట. ఎందుకంటే హౌస్‌లో ఉన్న వాళ్ళలో సుమన్ శెట్టి గారు, అలాగే తనుజ గారు వచ్చి బర్నీ గారికి సపోర్ట్ చేస్తే, ఇమాన్యుయల్ అండ్ డీమన్ పవన్ వచ్చి సంజన గారికి సపోర్ట్ చేశారనమాట. ఇంకా లాస్ట్‌లో మిగిలిపోయింది సంచాలక్ గారు మాత్రమే. అంటే కెప్టెన్ కళ్యాణ్ ఇక్కడ ఒక తెలివిగా ఒక స్ట్రాటజీ అనేది యూజ్ చేశారనమాట. అంటే గేమ్ అనేది జస్ట్ ఒక ఫిజికల్ అనే కాదు, అలాగని మైండ్ గేమ్ అనేది కాదు. ఇక్కడ రెండిటి మెయింటెనెన్స్ కూడా వస్తది. సో యాజ్ ఆఫ్ నౌ నేను చూసినంత వరకు ఈ హౌస్‌లో ఎక్కడో సమ్‌వేర్ నాకు బర్నీ గారు ఒక 0.1% అనే కాదు, ఒక 1% అన్నా సంజన గారితో చూస్తే ఎక్కువ అని చెప్పి అన్నారు. సో ఈ పాయింట్ అనేది నాకు చాలా వ్యాలిడ్‌గా అనిపించింది. చాలా మెచ్యూర్‌గా కూడా అనిపించింది. అంటే ఒక సేఫ్ గేమ్ లాగా కాకుండా ఒక ఆల్‌రౌండర్ గేమ్ ప్లే లాగా కూడా అనిపించింది. మరి మీరేమనుకుంటున్నారు? అసలు తను చెప్పిన పాయింట్స్‌కి మీరు సపోర్ట్ చేస్తున్నారా? సో అలాగే ఆ కాయిన్స్ అనేటివి ఎవరికి డిజర్వ్ అయ్యి ఉంటే బెటర్ అనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్.